మళ్ళీ మళ్ళీ వేరే కావాలని ఆకాంక్షిస్తూ సార్ సార్ సైడ్ మ్యాన్ సైడ్ ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవాలయానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ దేవాలయానికి ఆర్యవైశ్య సభ పక్షాన 8వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన మా ఆత్మీయ మిత్రుడు రామోహన్ అంటే రామగారికి మేము రచయితలందరం కలిసి ఇక్కడ సమావేశమై ఆయన నేను సన్మానిస్తున్నాం. ఆయన హైదరాబాద్ కూడా కొంత ఆలస్యం జరిగింది. ఈ సమావేశంలో ఇక్కడ పల్లా రామారావు రచయిత 2 పుస్తకాలు రచించాడు. ఈయన కొత్తపల్లి సీను, ఈయన అమ్మ పాములెట్టి జానపద గాయకుడు, ఈయన తిలక్ లెక్చరర్, గాయకుడు, కవి, రచయిత. ఆయన కాశీవరపు వెంకటసుబ్బయ్య, ఆయన 2 పుస్తకాలు నిర్వహించారు రచయిత. మా రచయితల సంఘం పక్షాన ఇంత ఉండే అనుకున్నా కానీ ఆ రోజు నాటకపోవడం వల్ల మా రచయితలు నిలబలేకపోయినాం. మీరు ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్షాల ఉత్సవాలను మైసూరు తర్వాత ప్రొద్దుటూరులో జరిగే విధంగా ఘనంగా జరిపిస్తూ వాటితో పాటు సాహిత్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉగాది రోజు ఒక గొప్ప పంచాంగవేత్తను ఇక్కడికి పంపించడం, ఆ రోజు అవధాన కార్యక్రమాలు చేయడము, పండితులను కవులను సన్మానించడము, మరి 3 నెలలకు ఒకసారి సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రవచనకర్తలు గరికపాటి నరసింహారావు గారు అయితేనేమి ఇంకా ఇతరులు ఎంతోమంది పండితులను కళాకారులు పోషించి సాహిత్య అభివృద్ధిని మీరు చాటుకుంటున్నారు. అందుకు మిమ్మల్ని మీ మిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. మీ సేవలు ఇలాగే కొనసాగి 10 కాలాల పాటు మీరు ఆ అమ్మవారి సేవ చేస్తూ ప్రొద్దుటూరు కీర్తిని కూడా ఘనంగా చాటాలని మేము కోరుకుంటూ శుభాభినందనలు తెలియదు.